హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో కొబ్బరి కారం అండి, కొబ్బరి కారం చేశారు. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి కారం పొడి చల్లగా కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. కమ్మగా టేస్టు చాలా బాగుంటుంది. ప్లస్ ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి కూడా ఇట్లా నెయ్యి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ముఖ్యంగా చాలామంది బాలింతలకు ఏదన్నా చెప్పండి అన్నారు. ఈ కారపొడి బాలింతలకు చాలా ఉపయోగం అండి. అయితే తెల్లగడ్డ వేసుకోండి. తెల్లగడ్డ వేసుకొని చేసుకుంటే అప్పుడు బాలింతలు తినేదానికి ఉపయోగం ఉంటుందండి. బాలింతలకు పెడతారు బాగా ఎక్కువగా. మామూలుగా అయితే వెల్లుల్లి లేకుండా మామూలుగా మనం తినచ్చు, అందరూ తినచ్చు. ఉల్లిపాయ వేసుకొని తినేవాళ్ళు కూడా తినండి, ఇబ్బంది ఏం లేదు. మేము తినం కాబట్టి ఉల్లిపాయ వేయలేదండి. ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు కొబ్బరి కారపొడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇది బాలింతలు కూడా వేసుకోవచ్చండి. ఈ తెల్లగడ్డ వేసుకోవచ్చు దీంట్లో, కానీ నేను అవి లేకుండా చూపిస్తున్నా. తెల్లగడ్డ వేసుకుంటే బాగా బాలింతలకు ఎవరైనా తినచ్చండి, ఆరోగ్యానికి మంచిదే. కానీ మేము వేసుకోవడం లేదంతే. మా ఇంట్లో ఎవరు బాలింతలు లేరండి, తినము. అందుకోసమని వేయకుండా చూపిస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, ధనియాలు, మెంతులు, ఎండు కొబ్బరి, ఆయిలు, ఉప్పు, ఎండుమిర్చి అండి. నేను కాశ్మీరు మిర్చి, మామూలు మిర్చి తీసుకున్నాను. ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి. కొబ్బరి కారానికి ఎండు కొబ్బరి అంతా ఇట్లా సన్నగా తరుక్కోవాలండి. అంతా ఈ విధంగా తరుక్కోవాలా. స్టవ్ వెలిగించి బాణలు పెట్టినానండి. కొంచెం వేడైతే ఇవన్నీ వేయించుకోవడమేనండి. పెనం వేడెక్కిందండి. ఇప్పుడు శనగపప్పు వేసుకుందాము. నేను తీసుకున్నది 3 కొబ్బరి గిన్నెలండి ఇవి. దానికి ఒక 3 స్పూన్లు శనగపప్పు వేసిన, ఒక 2 స్పూన్లు మినప్పప్పు వేసినానండి. ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఆయిల్ వేసుకోవచ్చు, కానీ ముద్ద చుట్టుకోబోతుంది. కొబ్బరిలో కూడా ఆయిల్ ఉంటుందండి. అందుకని నేను చూపించిన ఆయిల్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ముందు ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేయించుకోవచ్చు. నేను వేయడం లేదు, ఎందుకంటే ముద్దగా అయిపోతుంది. వేగిపోయినాయండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చినాయి. తీసేస్తున్నావు ప్లేట్లో. ధనియాలండి, ఈ ఒక 3 స్పూన్లు, ఒక స్పూను జీలకర్ర అండి, 1/2 స్పూను మెంతులు. ఈ మెంతులు వేయడం వల్ల చాలా మంచి వాసన వస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిదేనండి. ఇవి కొంచెం ఇంకా దోరగా, ఇవి తొందరగా వేగిపోతాయండి. అప్పుడే వేయగానే చిటచిటలు ఆడిపోతున్నాయి. అయిపోయిందండి, వేగిపోయినాయి. తీసేస్తున్నాయి ఇవి. ఇప్పుడు ఎండుమిర్చి అండి. ఇవేమో నేను అంటే దీని ప్రకారం చెప్తున్నా. ఈ ఒక 8 వేసుకున్నా. చిల్లీ అవి ఒక 8 వేసుకున్నానండి. చిల్లీ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అవి కొంచెం కారం తక్కువ ఉంటాయి, కలరు బాగా వస్తుంది, రుచిగా కూడా ఉంటాయి. అవి ఒక 8. ఈ కారం మీరు ఎక్కువ తినేటట్టుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. ఇవి కూడా కొంచెం సేపు వెచ్చజేసుకుందాము. వేగిపోయినాయండి, తీసేస్తున్నా. ఈ లాస్ట్న కొంచెం ఏదో గరగర అంటుంది, అందుకు తుడిచేస్తామండి పెనాన్ని.
ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకుందామండి. ఇది కూడా కొంచెం దోరగా ఇట్లా వేయించుకోవాలి, తొందరగా వేగిపోతుందండి. ఇది మీకు మెయిన్ అన్నానికి ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తినచ్చు. తెల్లగడ్డ కూడా మీరు మిక్సీకి పట్టేటప్పుడు పొట్టు తీయకుండానే వేసుకోండి, పొట్టు తీస్తే ముద్ద కట్టుకొని పోతుంది. ఈ కావాలంటే ఇడ్లీలో దోశలో కూడా వాడుకోవచ్చు, ముఖ్యంగా అన్నానికి. ఎవరన్నా బాలింతలకి ఏమైనా చెప్పండి అంటారు కదా, ఇదొకటి. ఇంకా తెల్లవాయిది కూడా చేసి చూపించి వేరే వాళ్ళకి ఇవ్వాల్సిందేనండి తెల్లగడ్డ. అది కూడా ఎప్పుడన్నా పెడతా. ఇది ఆఫ్ చేస్తున్నానండి స్టవ్. ఇదిగోండి కలర్ కూడా వచ్చేసింది, ఇక ఎక్కువైతే మాడిపోతుంది. ఇది కూడా ప్లేట్లో తీసేస్తాం, పెనంలో ఉంటే మాడిపోతుంది. మిక్సీకి వేస్తున్నానండి. అన్నీ ఇట్లా వేసేసుకొని ఆపి వేసుకోండి, స్పీడ్గా వేసుకోకుండా ముద్ద కట్టకుండా ఉంటుంది. మూత పెట్టేస్తుంది. ఉప్పు వేయాలండి, ఉప్పు అండి తగినంత. ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. కొబ్బరి పొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను వేడి ఇడ్లీ తీసుకున్నా. ఇప్పుడు కొంచెం తీసి మధ్యలో హోల్ ఉండు, ఇట్లా దగ్గర పెట్టు. నెయ్యి వేసుకుంటున్నామండి, కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు. చాలే, ఇదంతా బాగా ఇట్లా కలుపుకోవాలండి. కలుపుకొని తింటే బాగుంటుంది అని చూపిస్తా. ఇడ్లీ కాలుతున్నాయండి ఎందుకు. ఎట్లుంది, బాగుందా? ఎప్పుడైనా అర్జెంటుగా అన్నప్పుడు ఇది కనీసం ఒక 20 రోజులు అట్లయినా నిలవ ఉంటుందండి. కొబ్బరి కారం రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.